అష్టవక్ర గీత 14వ అధ్యాయం టాక్ 39. ఈ చాప్టర్ చాలా చిన్నది, ఓన్లీ 4 సూత్రాలే ఉన్నాయి. ఇందులో జనకుడు అష్టావక్రుడికి ఒక శూన్య చిత్త స్థితి గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, చెప్పిన విషయాన్ని చాలాసార్లు చెప్పినట్టు కనిపిస్తున్నది, కానీ సరిగ్గా చూస్తే చాలా సూక్ష్మమైన తేడాలతో మనసు యొక్క అన్ని డైమెన్షన్స్ని, మనిషికి ఉండే రకరకాల సటిలెస్ట్ అటాచ్మెంట్స్ని ఇద్దరు ఒక రకమైన చర్చ చేస్తున్నారు. వాళ్ళ స్థితులను డిక్లేర్ చేస్తున్నారు. అష్టావక్రుడు ఆ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు. జనకుడు ఆ స్థితి తనకి ఎలా కలిగింది, ఆ స్థితిలో అసలు ఏం జరుగుతుంది, ఏ విషయాల పట్ల అటాచ్మెంట్ ఉంది, అది ఒక ఎక్స్ట్రీమ్ స్థితి కాదు. అందుకని వాళ్ళు చర్చించవలసి వస్తుంది. అన్నీ వదిలేసిపోయిన వాడికి, అన్నీ పట్టుకున్న వాడికి ఏ చర్చ లేదు. కానీ చూస్తే వదిలేసినట్టే ఉంది, ఎట్ ద సేమ్ టైం పట్టుకునే కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని ప్రారంధాలు ఉన్నాయి, కొన్ని జరిగే ఉన్నాయి, కొన్ని నువ్వు చేసే ఉన్నాయి, కొన్ని సందర్భవశాత్తు చేసేది ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీటికి అండకుండా ఒక సాక్షి స్థితి ఉంది, చూసేవాడు ఒకడున్నాడు. ఇట్లాంటి విరోధాభాష్యమైన విషయాలు చర్చిస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అర్థమైన వాడికి అందులో ఏ విరోధాభాష్యము లేదు. సో శూన్య చిత్తం ప్రతి మనిషి యొక్క ఒక అభిలషించే ఒకానొక స్థితి అది. ఎందుకంటే మనసులో వేవేల ఆలోచనలు ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండలేడు. సో మనసులో ఉన్న ఆలోచనలు ఆ డిస్టర్బ్డ్ థాట్స్, డిస్ట్రెస్డ్ థాట్స్, రకరకాల డిప్రెస్డ్ థాట్స్ సో మనిషిని కుదురుగా ఉండనియవు. సో మనిషి నిజంగానే ప్రశాంతతను కోరుకుంటున్నాడు. ప్రశాంతత ఎలా వస్తుంది? ధ్యానం ఎట్లా ఆవిష్కరించబడుతుంది? శూన్య చిత్తం వల్లనే. సో ఈ శూన్య చిత్తం అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన ఒకానొక డైమెన్షన్. సో మనస్సు కంప్లీట్గా శాంతించడం అంటే అసలు మనసులో ఏ కోరికలు లేకుండా ఉండడం అని. సో దేని పట్ల బలమైన వాసన లేని ఒకానొక స్థితి, ప్రకృతిపరమైన కోరికలు తప్ప ప్రాపంచికంగా ఉన్న ఏ విషయం పట్ల నీ కోరిక లేదని అర్థం. ఇదేమంత కష్టమైన విషయం కాదు. మనకు చిన్నప్పటి నుంచి అట్లా చెప్పారు కాబట్టి ఇది చాలా కష్టం, అసలు కోరికలు లేకుండా ఉండాలంటే ఎంతో సాధన చేయాలి ఇట్లా అనిపిస్తుంది. దీన్నే అధ్యాసమని పిలిచాడు శంకర భగవత్పాదుల వారు. అంటే మనిషికి ఉన్న రకరకాల అధ్యాసాల్లో ఇదొకటి. వేరేవాడు చెప్పింది నమ్మి అదే నిజం అనుకొని అక్కడి నుంచి సాధనని మొదలుపెట్టడం. సాధనకి ఎక్కువ సమయం పట్టదు, కానీ నీ యొక్క స్వభావానికి విరుద్ధంగా విపరీతంగా ఉన్న ఒకానొక పద్ధతిని పట్టుకొని వెళ్ళాడినప్పుడే సమయం ఎక్కువ పడుతుంది. సో జనకుడు చెప్తున్నది ఏమిటి? సాధనే లేదు. ఎంపిక పోతే, నీ మనసులో భేదం పోతే బాధ వెళ్ళిపోతుంది. ఎంపిక పోతే నీ మనసులో కోరిక యొక్క స్థితి కంప్లీట్గా పరివర్తన చెందుతుంది. ఇదంతా ఎంపిక వల్ల వచ్చిన సమస్య. ఏముంది? ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట వస్తువుల్లో, మనుషుల్లో, సిద్ధాంతాల్లో నువ్వు కొన్ని ఎంచుకున్నావు అంతే. అవి నన్ను బాధిస్తున్నాయి. నిన్ననే ఒక మిత్రుడు స్టూడియోకి వచ్చాడు. అప్పుడు నేను అతనితో చెప్పాను, అసలు కుటుంబ సభ్యులతోనే కదా ప్రాబ్లం అంటే, కుటుంబాల సభ్యులతోనే ప్రాబ్లం. అప్పుడు నేను సరదాగా అన్నాను, మరి ఇజ్రాయెల్ వాళ్ళతో, పాలస్తీనా వాళ్ళతో ఏమైనా సమస్య ఉంటుందా? మరి కుటుంబ సభ్యులు 4-5 అనుకుంటున్నాం, వాళ్ళతోనే సమస్య. మరి మన భారతీయ సనాతన ధర్మంలో వసుధైక కుటుంబం గురించి చెప్పారు. అంటే సమస్త విశ్వం నా కుటుంబం అనుకున్నారు. అప్పుడు ఎంత పెద్ద సమస్య అయితే చెప్పు అంటే గొల్లు నవ్వారంతా. విషయం ఏంటంటే, మొత్తం నీ కుటుంబమే అయినప్పుడు ఏ సమస్య ఉండదు. ఈ భూమి మీద ఉన్న అందరి పిల్లలు నీ పిల్లలు అనుకుంటే ఏ సమస్య ఉండదు. సమస్య అంతా అటాచ్మెంట్లో వచ్చింది. ఇతను నా పిల్లవాడు, మిగతా వాళ్ళందరూ కారు అన్న విభజనలో నీ మనస్సు ఇరుక్కుపోయింది అంతే.
సో విభజన లేని మనస్సు కోరికలు లేకుండా ఉండగలదు. ఒకవేళ కోరిక జనిస్తే దాని యొక్క స్వభావం మనం మామూలుగా అనుభవించే స్వభావం లాగా ఉండదు. అది ఒక అవసరం కోసం కోరిక జనించడం వేరు, నీ అహంకారం కోసం కోరిక జనించడం వేరు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఈరోజు జనకుడు చెప్పే సూత్రం చాలా అద్భుతమైంది. ఈరోజు ఇంకో 3 సూత్రాలే ఉన్నాయి, వాటి మీద ఒక తేలికపాటి వ్యాఖ్య చేసుకుందాం. అన్నిట్లోనూ ఒకటి, శూన్య చిత్తత ఎట్లా ఏర్పడ్డది. ఇంతకుముందున్న సూత్రాలు చెప్పాడు, నేను నిశ్చయ జ్ఞానం వల్ల ఎట్లా సుఖంగా ఉన్నాను, ఎట్లా హాయిగా ఉన్నాను. సో ఇదంతా ఒకే విషయం గురించి చర్చించినట్టు అనిపించినప్పటికీ సరిగ్గా గనక చూస్తే చిన్న 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 తేడాలు ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే, బ్రాడ్గా చూసినప్పుడు స్కేల్ అంతా ఒక్కటిగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే 30 ఇంచులు, ఇంకా దగ్గరికి వెళ్తే ఎక్కువ సెంటీమీటర్స్, ఇంకా దగ్గరికి వెళ్తే ఎంఎంస్గా అనిపిస్తుంది. సో అట్లా ఈచ్ ఎంఎంకి మధ్యన దగ్గరికి వెళ్తే గ్యాప్ కనిపిస్తుంది. సో సూక్ష్మ దృష్టి ఏర్పడ్డప్పుడు ఆ బ్రాడర్ థింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఫస్ట్ అష్టావక్ర గీత మొదలుపెట్టిన ఫస్ట్ చాప్టర్లోనే ప్రపంచంలో ఉన్న 1,00,000 విషయాలన్నీ ఇంక్లూడింగ్ పాలిటిక్స్ అన్ని పక్కకు జరిపివేయబడ్డాయి. వీళ్ళు మొదటి నుంచే అత్యంత సూక్ష్మ స్థితిని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు, అందులో ఏ సందేహం లేదు. సో ఈరోజు జనకుడు అష్టావక్రతో చెప్తున్నాడు, క్వ ధనాని క్వ మిత్రాణి క్వ మే విషయ దస్యస క్వ శాస్త్రం క్వ చ విజ్ఞానం యదా మే గళిత స్పృహ. ఇది గోడ మీద రాసి పెట్టుకోవచ్చు. నేను కొన్ని సూత్రాలకి ఈ మాట చెప్తూ ఉన్నా, గోడ మీద రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ డిక్లరేషన్. ఏమంటున్నాడు అష్టావక్రముని, నా ఇచ్ఛ అంటే నా కోరిక హరించిపోయింది. కోరికలు లేని శూన్య చిత్తుడికి ఏమి పట్టవు కదా. నాకు సాధనాలు, ధనాలు, భవనాలు, భోజనాలు అక్కర్లేదు. కోరికలపై స్పృహే లేదు. ఆ విషయాలసలన్నీ జారిపోయాయి. చిత్తం నిర్మలంగా నిశ్చలంగా ఉంది. నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు, జారులు లేరు, చోరులు లేరు, విజ్ఞానము లేదు, విషయ జ్ఞానము లేదు, శాస్త్ర విమర్శలు, తర్కాలు, వితర్కాలు లేనే లేవు. అంతా నిరామయం. ఇప్పుడు దేని మీద కూడా ఏ విధమైన ఆస్థ లేదు, భక్తి లేదు, ఆపేక్ష లేదు. పరిపూర్ణ ఆత్మానందం అనుభవిస్తున్నాను. అసలు ఇంతవరకు ఎవ్వరు మోక్షస్థితిని ఈ విధంగా నిర్వచించిన దాఖలా లేదు. నేను ఇది పొంది మోక్షాన్ని పొందానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏది లేకపోతే మిగిలింది మోక్షం అని రమణ మహర్షి చెప్పాడు. ఆ తర్వాత అష్టవక్ర గీతలో అత్యంత కొద్ది మంది, మా ఉచ్చారెడ్డి కూడా ఆ స్థితి చెప్పాడు నాకు. మనసులో ఏదీ లేదు. శరీరపరంగా ప్రారంధవశాత్తు సందర్భానుసారంగా ఏవేవో పట్టుకోవడం జరిగింది, వదిలేయడం జరిగింది, కానీ మనసులో ఏమీ లేదు. మనసులో కొడుకన్న భావన లేదు, పక్కింటి వాడన్న భావన లేదు, మనిషి ఉన్నాడంతే. సో క్వ ధనాని క్వ మిత్రాణి క్వ మే విషయదస్యప క్వ శాస్త్రం క్వచ విజ్ఞానం యదా మే గళిత స్పృహ. అంటే డబ్బు మీద పోయింది ఆసక్తి, మిత్రుల మీద పోయింది ఆసక్తి, తర్వాత విషయాలు ఏదో తెలుసుకోవాలన్న దృష్టి దాని మీద పోయింది, అలాగే శాస్త్రాల మీద పోయింది, విజ్ఞానం మీద పోయింది. సో ఏ ఏ విషయాలు మనసును పట్టుకుంటున్నాయో ఆ విషయాలన్నీ పక్కకు జరిగాయని చెప్తున్నాడు అంతే. రెండవది, చాలాసార్లు నేను ఈ విషయాన్ని నా దగ్గరకు వచ్చి అందరికీ గుర్తు చేస్తా, వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చి, ఇది నీది అనుకున్నప్పటికీ నీది కాదు, జస్ట్ ఎవరిదైనప్పటికీ గౌరవంగా వాడుకున్నప్పటికీ వస్తువు వాడుకునే విధానం అంతే. నువ్వు ఫోన్తో ఏమి ఇస్త్రీ చేసుకోలేవు. అట్లాగే నీ ఇంట్లో ఉన్న భార్యతో నీకేమి ప్రాపంచిక విషయాల్లో చాలా సహాయం దొరకదు. ప్రతిదానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దాన్ని నువ్వు జస్ట్ అవసరానికి ఉపయోగించుకోవడం నీ ధర్మం అంతే. ఈ నా ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు అందరూ నవ్వుతారు. నేను వాళ్ళ వస్తువులే వాళ్ళ ముందు పెట్టి, నా వస్తువులు పెట్టి, ఇందులో నీ వస్తువు ఎట్లా అయిందో చెప్పంటే నవ్వుతారు అందరు. బాధపడుతున్నదంతా దానివల్లే.
నా అనుకుంటున్న రకరకాల విషయాలు అవి చాలా స్వల్పమే. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా వస్తువులు, నా దేశం. ఇలా నా అనుకుంటున్న కొన్ని విషయాల వల్లనే నువ్వు బాధ అనుభవిస్తున్నావు అనేది గుర్తిస్తే గనక జనకుడు చెప్పేది, అష్టవకుడు చెప్పేది అర్థమవుతుంది. సో వాటిని పరిత్యజించి దేశం దాటి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ సన్యాసం తీసుకొని అట్లా ఉండమని కాదు. ఇంతవరకు అట్లా చాలామంది చేశారు. వెర్రిగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్న వాళ్ళు అన్నీ వదిలి కాషాయం కట్టుకుని వెళ్ళిపోయారు. మరి కాషాయం మాత్రం ఎందుకు? హిమాలయాలకు పోయారు. మరి హిమాలయం మాత్రం ఎందుకు? అక్కడ ఏమీ లేదు. నా అనుకున్నవేవి నీకు దూరం అయిపోయినప్పుడు నీ మనసు కాస్త శాంతించినట్టుగా అనిపించింది. అట్లాగే నా అనుకున్న వాళ్ళు మళ్ళీ నీ కంటపడ్డప్పుడు మళ్ళీ సేమ్ చిత్తంలో రకరకాల అలలు అలజడులు రేగుతాయి. ఇవన్నీ తెలిసినవే. కానీ ఇప్పుడు జనకుడు చెప్తుంది చాలా స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్. మొట్టమొదటి ఉద్ఘోష ఇది. అంటే నాకు సాధనాలు కానీ, ధనాలు కానీ, భవనాలు కానీ, భోజనాలు కానీ ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. సో విషయాల ఆలస పక్కకెళ్ళిపోయి కోరికల పట్ల స్పృహ లేదు నాకు. చిత్తం నిర్మలంగా అట్లా నిశ్చలంగా ఉండిపోయింది. తద్వారా నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. ఇది ఒక్కటి రాసుకోండి గోడ మీద. నేను 2009లో ఈ మాట చెప్తే అందరు పక్కన నవ్వారు. స్నేహం ఉంది కానీ స్నేహితులు లేరని చెప్పాను. ఈనాటికి అదే స్టాండు. నాకు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, జానకి తుకుడాలు ఎవ్వరు లేరు. జస్ట్ మూమెంట్ టు మూమెంట్ స్నేహం ఉందంతే. సో 20 ఏళ్ల మనిషి అయినా, ఈ ఒక్కరోజు పరిచయమైన మనిషి అయినా నీ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. కొంత చనువులో మార్పు అటు ఇటు ఉండొచ్చు, కానీ నీ యొక్క కోర్లో ఏం ప్రాబ్లం లేదు. యు ఆర్ ఓన్లీ పేయింగ్ అటెన్షన్ టు వర్తమానపు స్నేహం. సో నేను స్నేహాన్ని వర్తమానపు అనుభూతిగా చూస్తాను. సో అక్కడి నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు. మిత్రులు లేరు, శత్రువులు లేరు. శత్రువులు ఎందుకు లేరు అంటే నిన్నెవడో అన్నాడు బాస్టర్డ్ అని, తద్వారా శత్రుత్వం ఏర్పడింది. నువ్వు ఆ తర్వాత 2 నిమిషాలకు మర్చిపోయావు, తద్వారా శత్రుత్వం పోయింది. సో జ్ఞాపకాలు పోతే శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. తర్వాత విజ్ఞానము లేదు, విషయ జ్ఞానము లేదు. అంటే నేను ఒక విషయాన్ని తెలుసుకొని అనుభూతి చెంది నాకు మాత్రమే తెలిసింది అని గొప్పగా చెప్పుకునే విషయం అంటూ ఏదీ లేదు. అట్లాగే దేనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. ఆస్థ అంటే తెలుసు కదా, మనకి హిందీలో ఒక ఆస్థా ఛానల్ కూడా ఉంటుంది. అంటే అన్నిట్లోకి ఏదో ఒక దాని పట్ల ఎక్స్ట్రా డివోషన్ ఉండడం ఆస్థ అంటే. అది కూడా లేదంటున్నాడు. ఇది ఒక సామాన్యమైన మనస్సు గల మానవుని యొక్క అద్వితీయ మానసిక పరిపక్వ స్థితి జనకుడు అనుభవిస్తున్నది. ఇది సాధనకు సంబంధించిన విషయం కానే కాదు. సాధనలో ఎవరైతే ఏదైనా సాధిస్తారో వాళ్ళకి ఆ సాధన బరువు మిగులుతుంది. వాళ్ళ ప్రవర్తనల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ వేషధారణలో ఖచ్చితంగా వాళ్ళ సాధన యొక్క మరక కనిపిస్తుంది. సమాజం అంతా దాన్ని గౌరవించింది సాధువులను చూసినప్పుడు. అట్లా వాళ్ళు రకరకాల బొట్లు రవించుకొని కూర్చున్నప్పుడు, వాళ్ళు దండాలు పట్టుకొని కూర్చున్నప్పుడు, లేదా ఒక రకంగా ఉన్మత్త స్థితిలో మాట్లాడుతున్నప్పుడు, ఒక రకమైన ధ్యాన స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు మన వాళ్ళంతా పోయి కాళ్ళ మీద పడ్డారు. దే ఆర్ ఆల్సో సఫరింగ్. ఒక సహజ స్థితిలో నువ్వు ప్రత్యేకంగా నటించేదేమి ఉండదు, అబ్సల్యూట్లీ ఉండదు. సో జనకుడు చెప్తున్నది అదే. నీవు సమాధి స్థితిని నువ్వు సహజంగా అనుభవించినప్పుడు ప్రత్యేకంగా సమాధి అంటూ ఉండదు. నీ కదలికలోనే ఒక సమాధి. సమాధి అంటే నిశ్చల శూన్యం మానసిక స్థితి ఏర్పడ్డది. నీ మనసు అటు ఇటు పరిగెత్తడం లేదంతే. సో ఇది ఎప్పుడో మరణించేటప్పుడు మనిషి అనుభవించాల్సిన స్థితి కాదు. తొందరగా అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా సంవత్సరాలు చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, సుఖంగా అట్లా గడిచిపోతుంది. ఈ భూమి మీద ఉన్నది నువ్వు కష్టాలు పడి కన్నీళ్లతో మేకప్ ఖరాబ్ చేసుకోవడానికి కాదు. యు ఆర్ హియర్ టు బి జస్ట్ హ్యాపీ, బ్లిస్ఫుల్ ఫర్ నో గ్రేట్ రీజన్. ఐన్స్టీన్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చదువుతా, మీరు వినండి. ఐన్స్టీన్ అంటే మనందరికి తెలుసు, విశ్వరహస్యాలని అన్రావెల్ చేసినవాడు, థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపంచానికి అందించినవాడు, ఇప్పటికీ అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయినవాడు,
ప్రపంచాన్ని సైన్స్ పరంగా దుమ్ము దులిపేసినవాడు, ఒక ఐకన్, ఒక లెజెండ్. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న అందరు సైంటిస్టులకి ఒక ఆరాధ్యుడు, ఒక ఇన్స్పిరేషన్. అట్లాంటి ఐన్స్టీన్ ఇలా అన్నాడు తను 1954లో. సో హీ రోట్ ఎ లెటర్, ఒక ఉత్తరం రాశాడు ఒక మ్యాగజైన్కి. అందులో అతను డిక్లేర్ చేశాడు. సో ఈ పదాన్ని నేను యాక్సెంచుయేట్ చేస్తున్నా, డిక్లేర్. హీ డిక్లేర్డ్ దట్ వేర్ హీ ఇస్, ఒకవేళ అతను మళ్ళీ యువకుడే గనకైతే, he would not try to become a scientist. I would rather choose to be a plumber or a peddler in the hope to find that modest degree of independence still available under present circumstances అన్నాడు. ఒకవేళ మళ్ళీ తిరిగి తనకి యవ్వనం కనుకొస్తే నేను చక్కగా ప్లంబర్ అవుతాను, పెడ్లర్ అవుతాను, ఒక చిన్న డిగ్రీ తీసుకుంటాను, హ్యాపీగా బతుకుతానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనేది ఐన్స్టీన్కే తెలుసు. బికాజ్ ఎవరైతే ఒక విషయాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అనుభవిస్తున్నది ఏ ప్రయత్నం లేకుండా కూడా అనుభవించవచ్చు అని. ఇది నిజంగా నిజం. సరే, ప్రాపంచికంగా నువ్వు సక్సెస్ ఏదన్నా పొందినప్పుడు ఆ సక్సెస్ ఒక లైమ్ లైట్లో చూడబడుతుంది. ఆ 2 నిమిషాలు ఆ లైమ్ లైట్ నీకు వచ్చినట్టు అనిపిస్తుంది, మనం విషయం నుంచి పక్కకు జరుగుతాం. కానీ నిజానికి ఆ సక్సెస్ వల్ల నీకు ఒక ఆత్మసంతృప్తి కలిగింది. ఆ సక్సెస్ లేకపోతే ఆత్మసంతృప్తి లేదన్నట్టేగా. సో నువ్వు సక్సెస్ అయిన ఆ 10 క్షణాలు, ఆ 10 గంటలు మాత్రమే నువ్వు ఆనందంగా ఉన్నట్టు, మరి మిగతా సమయం అంతా నీ యొక్క మానసిక స్థితి ఏమిటి? సో అప్పుడప్పుడు వచ్చిపోయే ఆనందాలను అనుభవించే నీవు శాశ్వతానందంలోకి రా అని జనకుడు చెప్తున్నాడు. దానికి ఏమిటి? అసలు నీ మనసులో సక్సెస్ అన్న థాట్ కూడా తీసేసి అందరి చేత గుర్తింపబడాలన్న తహతహ పోని. సో గుర్తింపు కోసం పాకులాడే ఈ ఐడెంటిటీ క్రైసిస్ల నుంచి బయటపడు. ఎవరు గుర్తిస్తున్నారు? ఎంతమంది గుర్తిస్తారు? ఇప్పుడు ఎవరైతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు జస్ట్ ఒకనొక భ్రమలో ఉంటారు, ఎవరో గుర్తిస్తారని. నేను ఇజ్రాయెల్ ప్రజలు గుర్తిస్తారా? నిన్ను పాలస్తీనా ప్రజలు గుర్తిస్తారా? మొరాకో ప్రజలు గుర్తిస్తారా? అజర్బైజాన్ ప్రజలు గుర్తిస్తారు? ఎవరు గుర్తిస్తారబ్బా నిన్ను? నీ చుట్టూ ఉన్న కొద్ది 100 మందిని నువ్వు గుర్తిస్తే నీకు చిన్న ఈగో ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇప్పుడు నిరంతరం అదే కావాలి, అదే కావాలి, అదే కావాలని ఒక చిన్న ఆశ బయలుదేరుతుంది. సో జనకుడు చెప్తున్నది ఏమిటి? అసలు ఫ్రెండ్ లేడు, ఫో లేడు, మిత్రుడు లేడు, శత్రువు లేడు. తెలుసుకునేది లేదు, తెలుసుకోవాలనుకుంటున్నది లేదు. సందర్భవశాత్తు తెలుస్తుంది. ఆ సందర్భంలో ఏది చేయాలో అది చేస్తాను, అంతే. ఏది నాకు పట్టదు. అంతెందుకు, మీరు బాల్ ఠాకరే తెలుసు, శివసేన పార్టీ అధినేత. ఆయన ఒక 22 ఏళ్ల వయసులో చుట్టదాగుతూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంటుంది. అదొక రష్యన్ టీవీకి ఆర్ డెన్మార్క్ టీవీకి. ఎంత ప్రఫౌండ్గా ఉంటుంది, ఎంత కళ్ళల్లో సీరియస్నెస్ ఉంటుంది. అదే బాల్ ఠాకరే ఇంటర్వ్యూ మీరు మరణించే సమయంలో చివరి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. అసలు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ రైట్ నౌ ఇన్ పాలిటిక్స్, ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్ అంటాడు. సో శరీరంలో శక్తి ఉన్నంత వరకు అంత అద్భుతంగా అనిపించింది. శరీరంలో శక్తి పోతున్నప్పుడు, నీ పట్టు పోతున్నప్పుడు నీకు అంతా వేస్ట్ అనిపించింది. ఏం జరిగింది తన జీవితంలో చివరి సమయం అంతా? కొడుక్కి, తమ్ముడు కొడుకో చెల్లి కొడుకో రాజ్ ఠాకరేకి వాళ్ళ మధ్యన డిస్ప్యూట్స్ క్లియర్ చేయలేక ఒక రకమైన అంతులేని అశాంతి అనుభవించిండు. సో మనం క్రియేట్ చేసుకున్నదంతా మొదట పూల తోటలాగా అనిపిస్తుంది, కానీ రానంతా పెంటుని అని తెలుస్తుంది. సరిగ్గా చూడండి ఎవరి జీవితాలను వాళ్ళు. సో ఇప్పుడు జనకుడు చెప్తున్న మూలం ఏంటంటే, వాసన పోతే, అసలు చాయిస్ పోతే, నీ మనసులో భేదాలు పోతే, డిస్క్రిపెన్సీస్ పోతే, అంతరాలు పోతే, ఎక్కువ తక్కువలు పోతే ఆటోమేటిక్గా నీలోంచి కోరిక కూడా పడిపోతుంది. సో ఈ ప్రపంచం మనిషి లోపల ఇచ్చ నింపుతుంది. ఈ ప్రకృతిలో ఒకవేళ నువ్వు ఉంటే ఇచ్చ అనేది ఒక సరళతని కలిగి ఉంటుంది. అది నీ మీద దాడి చేయదు. ఎగ్జాంపుల్, నీళ్లు కావాలనిపించిన కోరిక వేరు, బెంజ్ కార్ కావాలన్న కోరిక వేరు. నీ దగ్గర డబ్బులుంటే బెంజ్ కార్ కావాలన్న కోరిక, నీళ్లు తాగాలన్న కోరిక రెండు ఒకటే. సో నేను రిపీట్ చేస్తున్న ఈ విషయాన్ని. నీళ్లు తాగాలన్న కోరిక ప్రకృతిపరమైంది. సో ఏవి నీ పరిధిలో ఉన్నాయో అది గనక నీకు థాట్ వస్తే అది కోరిక కానే కాదు. ఇప్పుడు బెంజ్ కార్ కావాలన్న కోరిక ఒక మెగాస్టార్ కొడుకు వచ్చింది అనుకో, అది కోరిక కానే కాదు అసలు. ఇప్పుడు నాకు పుస్తకం కొనుక్కోవాలన్న కోరిక వచ్చింది, 100 పేజీల పుస్తకం, అది కోరిక అవుతుందా? అది నీ పరిధిలో ఉంది కాబట్టి కోరిక కాదు. ఏది కోరిక అన్న దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏది నీ పరిధిలో లేదో
అది నువ్వు కోరుకుంటున్నది కోరిక అయింది. నీ పరిధిలో ఉన్న ఏది నీ కోరిక కాదు. ఈ క్షణం నీ చేతిలో ఉన్న ఏ వస్తువు పట్ల కూడా నీకు ఒక వ్యామోహం లేకపోతే అది కనుక పోతే బాధ ఉంది, ఒప్పుకుంటున్నా. అసలు అలాంటివి సొంతం చేసుకునే వద్దు, ఒప్పుకుంటున్నా. అయినప్పటికీ నీ సమక్షంలో ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, దాని పట్ల ఏం కోరిక ఉంటుంది? ఎవడన్నా ఇట్లా అంటాడని నాకు చాలా కోరిక న్యూస్ పేపర్ కొనాలని. బోర్డు న్యూస్ పేపర్ 10 రూపాయలు పెడితే వస్తుంది, ప్రతి మైండ్కి తెలుసు. కానీ నాకు కోరిక సొంత ఇల్లు. ఎందుకంటే సొంత ఇల్లు నీ పరిధిలో లేదు. 1 కోటి రూపాయలు 70 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సో దానికి ఒక అంతం అనేది లేదు. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కోరిక అనే పదాన్ని నిర్వచించాలంటే ఇది నా నిర్వచనం. కూడా అక్కడి నుంచి చెప్తున్నాడు. ఏంటది? నీ పరిధిలో ఉన్నదేది కోరిక కిందికి రాదు. ఏది నీ పరిధిలో లేదో అదే కోరిక. అదే నీలో ఒక రిఫ్ట్ని క్రియేట్ చేస్తుంది. అందుకని నీ పరిధిలో లేని వాటిని నువ్వు అసలు ఆలోచించక అసలు. అప్పుడు నీ మనసు ఖాళీ అయిపోతుంది. దాంతోపాటు ఇచ్చ కలగడానికి, మనకి ఇచ్చ ఈ ప్రవృత్తి రగలడానికి కారణం కాంపిటీషన్. ఇప్పుడు జనకుడు మిత్రుడు లేడు, శత్రువు లేడు అంటున్నాడు. అంటే మైండ్ కాంపిటీషన్స్కి బియాండ్గా మారిపోయిందని. ఒక కాంపిటీషన్లో ఉన్న మైండ్ అసలు ఎట్లా ప్రేమిస్తుంది? ఇప్పుడు మన స్కూల్లో అందరు పిల్లలకు చెప్తారు అందరినీ ప్రేమించమని, మళ్ళీ అట్ ద సేమ్ టైం చెప్తారు భారతదేశం నా మాతృభూమి అని. సో ఇది విరోధాభాష్యమైన స్టేట్మెంట్. ప్రేమించమన్నప్పుడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమించు అని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినప్పుడు ప్రేమ ఎక్కడిది? అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. సో అందరినీ గౌరవించని చెప్తున్నదేమి ఇది నా వాళ్ళు మన కులం వాళ్ళన్నప్పుడు పోయింది, డివిజన్ వచ్చేసింది. సో పిల్లలకి మనం చెప్తున్న మూలం వైపు తీసుకెళ్ళడానికి, కానీ మనం వాళ్ళకి ఆచరించమని చెప్తున్నవన్నీ మనసులో భేదాలు క్రియేట్ చేసేది, మనసులో అంతరాలు క్రియేట్ చేసేది. నాది నీది, నీది నాది, ఇది ఒక్కటే నేర్పిస్తున్నాం మనం. మన విద్యా వ్యవస్థ, మన పేరెంటింగ్ మొత్తంలో ఒక్కటే నేర్పిస్తున్నాం, నీది నాది, నీది నాది. ఇది డివైడ్ చేసుకుంటూ పోతేనే ప్రశాంతత. మొత్తం వద్దు, నాకు నాది మస్ట్, నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. దిస్ ఈజ్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ లెర్నింగ్. ఇదే మనిషి బాధకు కారణం. ఏది నీదో అదే నిన్ను బాధిస్తుంది. మాటి మాటి గుర్తుపెట్టుకో, ఏది నీదో అదే నిన్ను బాధిస్తుంది. ఏది నీది కాదో అది ఎప్పుడూ బాధించదు నిన్ను. సో జనకుడు చెప్తున్న నీది లేనే లేదు, ఏది నీది కాదో అది నిన్ను బాధించదు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. సో జనకుడు చెప్తున్నది ఒక సాదాసీదా మనిషి అనుభవించే స్థితి గురించి. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, విజ్ఞాతే సాక్షి పురుషే పరమాత్మాని చేశ్వరే నైరాశ్యే బంధమోక్షే చ నా చింతా ముక్తయే మమ. సో ఎక్కడ అష్టావక్ర గీతలో పరమాత్మ అనే పదం వచ్చినా మీ మనసులో ఉన్న పరమాత్మ డెఫినేషన్ పక్కకు జరిపి వినవలసిందే. ఆత్మ, పరం ఆత్మ, ద సోల్ అండ్ అల్టిమేట్ సోల్. దానికి ఫామ్ ఉండే ఒకనొక పరమాత్మ స్వరూపం గురించి వాళ్ళు మాట్లాడట్లే. అంటే విష్ణువు లేకపోతే శివుడు, అటువంటి పరమాత్మ తత్వం గురించి మాట్లాడట్లే. మూలం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో జనకుడు అంటున్నాడు, ఓ ఆచార్యదేవ, సాక్షి పురుషుడు త్వం పదవాచ్యుతుడైన జీవుడు, పరమాత్మ తత్ పదవాచ్యుడు. ఈ జీవుడు ఈశ్వరుడైన పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఆశారహితుడవుతాడు. ఆ జీవుడికి ఇక బంధమోక్షాలుండవు, ముక్తి గురించి చింత ఉండదు. దేహేంద్రియాలకు సాక్షిభూతుడు జీవుడు, ఈశ్వరుడు పరమాత్మ, జీవ ఈశ్వర తత్వార్థం లక్ష్యార్థం తత్వమసి మహావాక్యం అని చెప్పాడు. సో విజ్ఞాతే సాక్షి పురుషే పరమాత్మని చేశ్వరే నైరాశ్యే బంధమోక్షేచ. సో నైరాశ్యం, బంధమోక్షాల గురించి ఎలాంటి నైరాశ్యం ఉంటుంది అంటే, సో ఇరుక్కునే స్వభావం నుంచి మనసు బయటపడ్డది. తద్వారా ముక్తి గురించి ఏ చింత లేదు. అసలు నిన్ను ఎవ్వరు బంధించిందే లేదనుకో, నువ్వు ఎప్పుడన్నా ఇలా ఆలోచిస్తావా, నేను ఎవరిని వదిలేస్తే బాగుండు,
నిన్ను ఎవరన్నా పట్టుకోలేదనుకో, అప్పుడు నీకు ఎప్పుడు నన్ను వదిలేస్తే బాగుండని ఆలోచన రాదు. ఇప్పుడు శారీరక పరంగా నిన్ను ఎవరు పట్టుకోలే, మరి పట్టుకునేది ఏమిటి? మానసికంగా ఒక ఆలోచన పట్టుకుంది, లేకపోతే ఒక కాంక్ష పట్టుకుంది, ఆశ పట్టుకుంది, మోహం పట్టుకుంది, ఏదో ఒకటి పట్టుకుంది కదా. దాని నుంచి ఎట్లా వదిలించుకోవాలని మనిషి ప్రయత్నం అంతా. సో ఈ సూత్రం కొంచెం ఫిలసాఫికల్గా చెప్తే అర్థమయ్యే సూత్రం. లిటరల్గా చెప్తున్నాడు, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. జస్ట్ జ్ఞానం అత్యంత సహజమైంది, అది నువ్వు పుస్తకాల ద్వారా పొందేది కాదు. జస్ట్ నీకు ఏ బంధాలు లేకపోతే మోక్షము లేదు, తద్వారా ముక్తి గురించి చింత లేదు అని డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకు? జ్ఞాని ఎవడైతే ఉన్నాడో, సహజమైన జ్ఞానం కలిగి ఉన్నవాడు, తన శరీర ధర్మాలకి, తన ఇంద్రియాలకి అతను నిరంతరం సాక్షిగానే ఉంటాడు. తద్వారా ఆ శరీరము మనసు చేసే ఏ పని దాని యొక్క ఫలితం తన మనసుకు అంటుకోదు. బాత్ ఖతం. సింపుల్. మనకి వేదాల్లో 2 రకాల వాక్యాలు ఉన్నాయి. ఒకటి అవాంతర్ వాక్యం, రెండోది మహావాక్యం. సో మహావాక్యాలు మనకు తెలుసు, అహం బ్రహ్మాస్మి, లేకపోతే 4 వేదాల్లో వచ్చిన అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇట్లాంటివి మహావాక్యాల కింద లెక్క. అట్లాగే అవాంతర్ వాక్యం కూడా ఉంది. సో అవాంతర్ వాక్యంకి మహావాక్యానికి ఉన్న తేడా, ఎగ్జాంపుల్ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను, ఇక్కడ 2 ప్రస్తావన ఉంది. అయమాత్మ బ్రహ్మ అంటే నా ఆత్మే బ్రహ్మ అనే ప్రస్తావన ఉంది. అంటే 2 ఉన్నాయి, నా ఆత్మ బ్రహ్మ. సో మహావాక్యాలు నీకు 2 విషయాలని ఆలంబన చేసుకుని నీకు సత్యాన్ని పరిచయం చేస్తాయి. అక్కడ ఒక సమత్వ భావన ఉంది. నేను నీవు ఉన్నప్పటికీ మనిద్దరం సమానం, తత్వమసి. అందుకే చాలామంది ఆధ్యాత్మికత వ్యాఖ్య చేస్తున్నప్పుడు మహావాక్యాలను ఆధారం చేసుకుని వ్యాఖ్య చేస్తారు. అవాంతర వాక్యంలో వ్యాఖ్యం లేదు. అప్పుడు వ్యాఖ్య ఎలా మారిపోతుంది? నేను అంటే అయిపోయింది వ్యాఖ్య, బ్రహ్మ అంటే అయిపోయింది, ప్రకృతి అంటే అయిపోయింది, పరమాత్మ. అంతేగాని నేను బ్రహ్మని, నేను సాక్షిని, నేను పరమాత్మని అని చెప్పుకోవడం ఉండదు. నేను ఒకటి, ఆ 2 ఒకటే అని చెప్పినప్పుడు అది మహావాక్యం అవుతుంది. అంటే ఒక మనిషి తలంలో నిలబడి ఆధ్యాత్మికత చెప్పినప్పుడు మహావాక్యాలు, నువ్వు పరమాత్మ తలంలో నిలబడి నువ్వు ఆధ్యాత్మికత చెప్పినప్పుడు అవాంతర వాక్యాలు. సో ఈ భూమి మీద శంకర్ భగవత్పాదులు కానీ, ఇప్పుడున్న గురువులు కానీ, లేకపోతే ఓషో కానీ, లేకపోతే రమణ మహర్షి కానీ, ఎవ్వరు వ్యాఖ్య చేసినప్పటికీ మహావాక్యాలను ఆధారం చేసుకుని వ్యాఖ్య చేస్తారు. బికాజ్ మనిషి తలంలో ఉండి పరమాత్మతత్వాన్ని మాట్లాడాలి, మనిషి పరమాత్మ ఒకటే అని చెప్పాలి, మనిషి సాక్ష్యం చెప్పాలి, మనిషి అల్టిమేట్ చెప్పాలి. సో యూ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ టు డిస్కస్ అదర్ ప్యారలల్ డైమెన్షన్. అంటే ఒకే ఒక్క తలములో నిలబడి అది ఇది ఇది అది. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాల పేరు ఇట్లా ఉన్నాయి, దిస్ ఈస్ దట్, లేకపోతే ఐ ఆమ్ దట్, నిసర్గదత్త. అలా ఎందుకు రాయవలసి వచ్చింది అంటే 2 ప్రస్తావన అవసరం అవుతుంది. కానీ 2 ఒక్కటే అని చెప్పడానికి 2 ప్రస్తావన. నేనే బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి. సో నేనే బ్రహ్మని అని చెప్పే బదులు బ్రహ్మ అంటే అయిపోయింది, నేనే అంటే అయిపోయింది. ఇలా ఉందంటే నేనే మగవాణ్ణి అని చెప్పినట్టుంది. కానీ కొన్నిసార్లు చెప్పవలసి వస్తుంది, నేనే హిందువును అనగానే డివిజన్ వచ్చింది. అది నువ్వు ఒక మనిషి తలంలో నిలబడి చెప్తే. అట్లా కాకుండా నేను అనేది ఉండకూడదు, హిందువు మిగలాలి, లేదా హిందువు ఉంటే నేను లేదు. ఇప్పుడు ఇది పూర్తి ఇంకొక తలంలో ఆధ్యాత్మికతను చర్చించడం లాంటిది. సో అవాంతర వాక్యాన్ని బేస్ చేసుకుని ఆధ్యాత్మికత చర్చించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు ఎవరికి అర్థం కాలే. వాళ్ళని ఈ ప్రపంచం పిచ్చి వాళ్ళు అన్నది, ఏం చెప్తాడో ఒక్క ముక్క అర్థం కాదన్నది. సో ఆధ్యాత్మికత అంటే ఏంది అని ఒక సాధువు దగ్గరికి ఎవరు వెళ్ళి అడిగితే, అతను వాళ్ళు తీసుకొచ్చిన ఆహార పదార్థాన్ని ఒక ముద్ద తిని ఆ ముద్దను కుక్క నోట్లో పెట్టాడు. చీ అనుకున్నారు, జస్ట్ నవ్వుకున్నాడు అంతే, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత కొద్ది రోజులకి వీళ్ళంతా అనుకున్నారు, మేము స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ అడగడానికి పోతే పిచ్చిముండా వడుకు తిని అదే తీసి కుక్కలో పెట్టాడు, మళ్ళీ చేయగడుక్కుని మళ్ళీ తింటున్నాడు, మళ్ళీ కుక్క నోట్లో పెట్టాడు. ఎవడో పిచ్చివాడు అతను. అంతలో మళ్ళీ ఎక్కడో హఠాత్తుగా ఎక్కడో పుస్తకంలో చూశారు. సో ఈ భావన పోయింది, నీది నేను మనిషిని కుక్కని ఒక్కలే చూస్తే ఒకనొక స్థితిలో ఉన్నాడు అతను. హఠాత్తుగా తెలిసిన తర్వాత అతను ఎంత గొప్పవాడో తెలిసింది. ఇప్పుడు అతని కోసం పరిగెడితే అతను లేడు, మరణించాడని తెలిసింది. అంటే ఒక మహాయోగిని నువ్వు కోల్పోయావు.
సో గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేయడం కాదు, ఒక చిన్న చిన్న చేష్టల్లో నువ్వు ఎసెన్స్ని గుర్తించే సామర్థ్యం వచ్చినప్పుడు నీకు అన్ని వేదాల సారం ఒక్క రోజులో అర్థమైపోతుంది, లోపల అర్థమవుతుంది. అది నువ్వు చెప్పినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు అది ఒక వేదవాక్యంలాగే ఉంటుంది. బికాస్ నీ మనసులో ఒకానొక ఏకాత్మ భావన వచ్చేసింది. సో మనకు ఆధ్యాత్మికతలో తత్వమసి అనే ఇది చాలా ఫేమస్ ఒకానొక స్టేట్మెంట్. అంటే నువ్వు నేను ఒకటే అని అనాలంటే ఏమిటి ఆధారం? ఒకసారి మీరే, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక వ్యక్తికి చెప్పారు నువ్వు నేను ఒకటే, ఎట్లా ఒకటి? కొంచెం పేపర్ మీద రాయండి చూద్దాం. మనుషులంతా ఒకటి, ఎట్లా ఒకటి? జర రాయండి పేపర్ మీద. సో ఫిలసాఫికల్గా చాలామంది చాలా బ్లఫ్ చేశారు. సో ఇప్పుడు జనకుడు చెప్తున్నది ఫిలసాఫికల్ కాదు, ప్యూర్లీ ప్రాక్టికల్. నేను చెప్తున్నా మీరు నేను ఒకటే, శరీర ధర్మం ప్రకారం కాదు, ప్రపంచం ప్రకారం కాదు, ప్రకృతి పరంగా మీరు నేను ఒకటి. మీ ఆకలి నా ఆకలి ఒకటి. రండి ఎప్పుడైనా భోజనం చేద్దామని పిలుస్తాను అందుకే. సో నా అన్నది పోతే సాక్షి, నా ఉన్నంత వరకు మన సాక్షి. సో నా ఉంటి నువ్వు విషయాన్ని చెప్పినప్పుడు ఒక తరహా ఆధ్యాత్మికత, నా పోయి విషయాన్ని చెప్పినప్పుడు నిజమైన ఆధ్యాత్మికత. ఇప్పుడు నేను చెప్తున్న అన్ని వ్యాఖ్యల్లో నా ఉండి చెప్పవలసి వస్తుంది, చెప్తున్నది నేను కాబట్టి. అందుకే ఒక్కొక్కసారి కొందరు ఆధ్యాత్మికతని వెర్రిగా అర్థం చేసుకున్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకు? వీడు నేను అని వాడుతున్నాడు ఎన్నిసార్లు, వీడే పెద్ద అహంకారి అంటారు. సూపర్ఫిషియల్ బ్రెయిన్స్ అంతే, వాడికి ఇంకా విషయం అర్థం కాలే. ఏ తలం నుంచి చెప్పినప్పుడు ఆ తలం నుంచి ఎలా వ్యాఖ్య చేయాలో అలాగే వ్యాఖ్య చేయాలి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉండండి. ఆ తర్వాత చివరి సూత్రం జనకుడు చెప్తున్నాడు, అంతర్వికల్పశూన్యస్య బహి స్వచ్ఛంద చారిణ భ్రాంతస్యేవ దశాస్తాస్త తాదృశ ఏవ జానత. ఓ అష్టావక్రముని, వికల్ప శూన్య అంతఃకరణం గల యోగి పైకి బాహ్యానికి భ్రాంతుడి వలె, ఉన్నతుడి వలె, స్వచ్ఛంతశీలుడి వలె, సంసారి వలె, పిచ్చివాడి వలె కనిపిస్తాడు. కానీ ఆ యోగ పురుషుణ్ణి గురించి మరల అంతటి జ్ఞానికే అర్థమవుతుంది. అల్పులకు ఆ వికల్ప శూన్య చిత్తుని గురించి ఏమీ తెలియదు. రత్నాలు పరీక్ష చేసే వాడికే రత్నం తెలుస్తుంది అని చెప్తున్నాడు. నేను ఒక సూత్రం రాసిన, దొరకు తాగుబోతుకు తాగుబోతు. నన్ను ఎవరో అడిగారు, ఎందుకు రమణ మహర్షి ఏకాంతంగా ఉంటాడు, ఎందుకు ఒక్కడే ఓషో ఏకాంతంగా ఉంటాడు, ఎందుకు కృష్ణమూర్తి ఎవరిని కలవడు, ఎందుకు నీమ్కొర్లి బాబా గదిలో ఏకాంతంగా ఉంటాడు? అప్పుడు నేను చెప్పిన, దొరకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా, జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక జ్ఞానికి ఏకాంతము అనివార్యము రీ సరస్వైస అని చెప్పాను. ఏకాంతంగా ఉండడం వాళ్ళ స్వభావం కరెక్టే, అలాగని మనుషులతో కలవకుండా ఉండాలని ఏమీ కాదు. అట్లాంటి మనిషి వస్తాడేమో అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు నువ్వు స్కూల్ పిల్లవాడు అయితే స్కూల్ పిల్లవాడు దొరుకుతాడు, స్ట్రీట్ క్రికెటర్ అయితే స్ట్రీట్ క్రికెటర్ దొరుకుతాడు. కానీ నువ్వు గ్రాండ్ మాస్టర్ అనుకో, మరి నీకు చెస్ ఆడేవాడు కావాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ప్రతి ఇన్ఎక్స్పీరియన్స్డ్ చెస్ ప్లేయర్తో నువ్వేం ఆడతావు? అస్సలు ఆసక్తి ఉండదు. మా ఊర్లో ఒక అతను ఉండేవాడు చెస్ ప్లేయరు, అప్పటికే స్టేట్ లెవెల్లో ఆడుతున్నాడు. ఆ గ్రాండ్ మాస్టర్ ర్యాంకింగ్లోకి అప్పుడప్పుడు ఎంటర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు ఒక రకమైన చెస్ బోర్డు పట్టుకొని తిరిగేవాడు. నాకు చెస్ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. ఇతను బాగా ఆడతాడని తెలిసి మా ఇంటి పక్కన అంకుల్ వీళ్ళతో ఆడే నేను వాళ్ళని వదిలేసి అతని దగ్గరికి వెళితే అతను ఒకసారి నాకు చెప్పాడు, మీతో ఆడలేనబ్బా, ఈ ఊర్లో ఎవరితోనూ ఆడలేను, నేను చెస్ బోర్డు పట్టుకొని తిరుగుతున్నది, ఎవరికైనా ఒక స్థాయి చెస్ వచ్చేమని అంత బేకారుగానే ఉన్నారు. అసలు నువ్వన్నా బాగా ఆడతావు అనుకుంటే నువ్వు దరిద్రునివే, 2 స్టెప్పులకే ఓడిపోతున్నా, నీకు ఓపెనింగ్ సరిగ్గా రావు, తెలుసుకో అని నా మీద అరిచిపోయాడు. కరెక్టే చెప్పాడు. సో జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక అయ్యో జ్ఞానికి ఏకాంతం అనివార్యమైపోయింది. అట్లాంటి వ్యక్తి వస్తే ఎందుకు కలవడు? రమణ మహర్షి ఒకసారి తన కూర్చున్నప్పుడు తన బెడ్ మీద ఒక స్వామీజీ, పెద్ద ఆయన పేరు మర్చిపోయాను, శివానంద అనుకుంటా, అలా కడపలోకి రాగానే రమణ మహర్షి పరిగెత్తుకుని వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఈయనంత పెద్ద యోగు అని. సో యోగికి ఎవరిష్టము అంటే, యోగిని యోగిలా చూడని వాడికి యోగి అంటే ఇష్టం, లేదా యోగిని గుర్తించేవాడిని యోగి ఇష్టం. ఇష్టపడ్డం అంటే దాని ఉద్దేశం మిగతా వాళ్ళని ఇష్టపడడం లేదని ఎదురు చూస్తారు. ఒక్కసారన్నా
సో దట్ యూ ఆల్సో కెన్ డిస్కస్ మెనీ అదర్ థింగ్స్. అందుకని యోగి దొరకడు కాబట్టి జస్ట్ మౌనంగా ఉంటారు అంతే. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఒంటరినే పడుకుంటాడు తెలుసా. ఎమ్మెల్యేలంతా కలిసి ఒక రూమ్లో పడుకోవచ్చు, ప్రధానమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి పడుకోవడానికి వీల్లేదు, ప్రోటోకాల్ ఒప్పుకోదు. సో నీకు జీవితం అర్థమవుతున్న కొద్దీ చాలా మందిని నువ్వు వదిలేస్తావు, అలా జరుగుతుంది అంతే. సో జనకుడు చెప్తున్నాడు, అంతర్వికల్ప శూన్యస్య బహి స్వచ్ఛందచారిణ భ్రాంతస్యేవ దశాస్తాస్తా తాదృశ ఏవ జాయతే. ఒక జ్ఞాని చూసే వాళ్ళకి సంసారిలాగా అనిపిస్తాడు. నిజమైన జ్ఞాని, నిజమైన యోగి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటే ఏముండదని చెప్తున్నాడు. నేనే ఒకసారి ఇట్లా చెప్పాను, దర్శనం జరిగితే ప్రదర్శనం పోతుంది అని చెప్పాను. సో నిజంగా నీకు జీవితం అర్థమైతే నువ్వు ప్రదర్శన నుంచి బయటపడతావు ఖచ్చితంగా. నువ్వు ప్రదర్శిస్తున్నావంటే నీకు జీవితం అర్థం కాలేదు. నువ్వు యు ఆర్ ప్లేయింగ్ ఫర్ గ్యాలరీస్ ఇంగ్లీష్లో అన్నట్టు, యు ఆర్ డూయింగ్ ఫర్ సమ్ బ్రౌనీ పాయింట్స్ ఇంగ్లీష్లో అన్నట్టు. నువ్వు ఎవరినో సాటిస్ఫై చేయడానికి నీ ఆధ్యాత్మికత పాడైంది, కానీ యు ఆర్ నాట్ రియల్లీ లివింగ్ దట్. నీకంటూ కొందరు ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆడియన్స్ని ప్లీజ్ చేయడమే నీ దరిద్రం పని అంతా. ఇప్పుడు నేను అష్టావక్ర గీత చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్లో, నాకు ఎవరు ఆడియన్స్ లేరు. ఐ డోంట్ ఈవెన్ కేర్ ఆర్ ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. ఈ సమస్త ప్రకృతి నా యొక్క శ్రోత, ఆకాశం నా శ్రోత, నిశ్శబ్దం నా శ్రోత, భూమి నా శ్రోత. మిగతావి అక్కర్లేదు. మిగతావన్నీ వస్తాయి పోతాయి. వాటిని నమ్ముకుంటే గంగలు గలవాల్సిందే ఏదో రోజు. వినేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బాగా వింటున్నారు అన్న భ్రమలో పడితేనా వినని రోజు నాకు బాధ తప్పదు కదా. సో ముందే తెలుసు నాకు, నేను విముక్తిలో నుంచి ఈ పనంతా చేస్తున్నా. సో జనకుడు చెప్పేది ఏమిటంటే, శూన్య అంతఃకరణం గల ఒక యోగి పైకి రకరకాలుగా కనిపిస్తాడు. ఒకసారి సంసారిలాగా, ఒకసారి గృహస్థులాగా, ఒకసారి ఉన్నతంగా ఉన్నవాడు, లేదా ఒకసారి పిచ్చివాడిలాగా, ఒకసారి లఫుడ్ గానిలాగా కనిపిస్తాడు. బికాజ్ అతను ఏ ధారణతో లేడు. చెప్పాను కదా, జనకుడు చెప్తున్న సందర్భ జ్ఞానం గురించి. ఈ సందర్భంలో అట్లా చేయవలసి వచ్చింది. నేను మా బుచ్చారెడ్లు చూసేవాడిని, తాగుబోతులు వస్తే తాగుబోతులతో తాగుబోతుగా ఉండేవాడు. హఠాత్తుగా ఎవరైనా ప్రొఫెసర్ వస్తే చాలా గొప్ప ప్రొఫెసర్ యొక్క ఎక్సలెన్స్తో మాట్లాడేవాడు. ఎవరైనా మూర్ఖుడు వస్తే వాడితో అలాగే మాట్లాడేవాడు. ఒకసారి నేను చూశాను, సార్ అసలు ఈ బ్రాండీ విస్కీ ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారంటే అసలు గంటన్నర చెప్పాడు. అసలు నేను మొదటిసారి అంత వ్యాఖ్యానం విన్నా. బ్రాండ్ ఎట్లా తయారవుతుంది, విస్కీ ఎట్లా తయారవుతుంది, వాట్ ఈజ్ మాల్ట్ అండ్ వాట్ ఈజ్ ఫ్రూట్ బేస్డ్ కంటెంట్, ఇది ఎలా ఫర్మెంట్ చేస్తారు, ఎందుకు ఫర్మెంట్ చేస్తారు, ఫర్మెంట్ చేయడం వల్ల ఎట్లా వస్తుంది, అది గ్లాస్లో పోసిన తర్వాత దాంట్లో ఉన్న ఆ ఫర్మెంటెడ్నెస్ ఎట్లా కనిపిస్తుంది, దాని స్మెల్ చూసి ఎట్లా చెప్పొచ్చు. ఓయమ్మ ఎంత చదివాడు అనుకున్నా. అసలు అంటే తాగుబోతులు ఎవరైనా చదువుతాడా అసలు? పోనీ తాగేవాడు బ్రాండీ తాగుతాడు కానీ బ్రాండీ ఎలా తయారవుతుంది వాడికి ఎందుకు? సో జ్ఞాని స్వభావం నువ్వు పట్టలు, నీవు జ్ఞానివైతే తప్ప. సో అందుకే నేను మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఒక యోగికి కానీ జ్ఞానికి కానీ ఇద్దరు పాత్రులు, ప్రీతి పాత్రులు. ఎవరైతే అసలు యోగిగా గుర్తించరో అట్లాంటి వాళ్ళు, లేదా ఎవరైతే నిజంగా యోగి అయ్యుండి యోగి అని గుర్తిస్తారో అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు యోగి కాస్త సెలబ్రేట్ చేసుకుంటాడు, మిగతా అన్ని సమయాల్లో అతను మౌనంగానే ఉంటాడు. యోగ వాసిష్టంలో ఒక చిన్న సూత్రం ఉంది, అది చెప్పి ముగిస్తాను. సంశాంతాంతః కరుణో గలిత వికల్ప స్వరూప సారమయ పరమ శమామృత తృప్తస్థిష్టతు విద్యాన్ని రావరణ. అంటే భావోద్వేగాలన్నీ ఉపశాంతి పొంది, వికల్పాలు మనోబుద్ధులు శాంతించి, మాయా అవనిక ఛేదించి, అనంత శాంత్యామృతాన్ని పానం చేస్తూ సంతృప్తుడైన సంయమేంద్రుడు సదాశాంతుడై జగలీలకు సాక్షిభూతుడుగా మాత్రమే విరాజిల్లుతాడు. అట్టి మహాజ్ఞాని మానవులకు మార్గదర్శి ధృవతారే మహాకాశంలో చిదాకాశంలోనూ ప్రకాశిస్తుంటారు. ఇది యోగ వాసిష్టంలో. అదే జనకుడు ఈ పై వరకు అంతా ఓకే, అన్నిటికీ సాక్షిగా ఉండడం వరకు జనకుడు చెప్పింది. కానీ యోగ వాసిష్టంలో మళ్ళీ నీకు ఒక కార్యకారణాలు నిర్దేశించబడతాయి. జనకుడి యొక్క అష్టావక్ర గీతలో ఏ కార్యకారణాలు లేవు, అసలు నీకు ఏ అంబిషన్స్ లేవు, ఏమి లేవు. సందర్భంలో ఉంటే అంబిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, నెరవేర్చబడుతుంది. కానీ అన్నిటికీ సాక్షిగా ఉంటావు. నువ్వు దేన్ని ఈగోగా మార్చుకో, బాత్ ఖతం. సో ఈ భూమి మీద పారిపోయిన వాడు గుర్తింపబడతాడు, త్యాగం చేసిన వాడు గుర్తింపబడతాడు. నిజమైన జ్ఞాని గుర్తింపబడడు. నువ్వు గుర్తింపబడాలనే కదా వేషం వేసుకునేది.
సో ఆ వేషం తీసేస్తే ఐడెంటిటీ పోయే. ఒక రకంగా బిహేవ్ చేయడం, ఒక ఆఫీస్ పెట్టుకోవడం, ఒక దుకాణం పెట్టడం, ఒక రకంగా ఒక విగ్రహం పెట్టి, ఇదంతా గుర్తింపు కోసమే. యూ వాంట్ టు క్రియేట్ ఎ బ్రాండ్ అవుట్ ఆఫ్ యూ. ఎవడి చెవులో పూలు పెడుతున్నారా మీరంతా? సో జనకుడు అనేది ఏంటంటే రత్న పరీక్ష అంటే డైమండ్స్ని టెస్ట్ చేసేవాడికి డైమండ్ తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ అవి రంగురాళ్లే కదా. అట్లా నువ్వు యోగివైతే నీకు యోగి తెలుస్తాడు, నువ్వు ఎవరువో నువ్వు వారిని కలుస్తావు. సో మీ అందరిలో ఉన్న యోగులకి, మీ అందరిలో ఉన్న యోగి తత్వానికి, అనామక తత్వానికి, మీలో ఉన్న జనకుడికి, అష్టావకుడికి, మీలో ఉన్న రీసాకి, నాలో ఉన్న మీ అందరికీ ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీసరస్సు వయసు ఇక్కడితో 14వ అధ్యాయం పూర్తయింది. 15వ అధ్యాయం అష్టావక్రుడు మాట్లాడతాడు. ఇంకెంత ఫ్యూ శ్లోకాస్ అంతే, ఊరికే వినండి. ఆ కారణంగా చేరవలసింది తప్పక చేరుతుంది, అర్థం కావాల్సింది తప్పక అర్థమవుతుంది. రీసరస్సు వయసు